ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, మనము చేసే పనులు నెరవేరక అపజయాల పాలవుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ భారముతో నీవున్ననో నేను నీకు విడుదలనివ్వగలను. ఏ భారముతో నీవు కృంగిపోతున్ననో నీకు నెమ్మదినిచ్చి విజయాన్ని దయచేయగలను అని. నీ ఆలోచన, నీ ఉద్దేశాలను ఆయనపై ఉంచు. అప్పుడు దేవుడే నీకు అన్ని విషయాలలో సఫలాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేస్తాం, నమ్మకం ఉంచుతాం, కానీ ఎక్కడో ఏదో అపనమ్మకం. ఈ లోకంలో అన్నీ సాధ్యమే అనుకుంటాం, మన శక్తి చేత, బలము చేత కాని కార్యాలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి, కానీ అవి దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈనాడు నీకు ఆలోచన చెప్పుటకు, నీ భారం తొలగించుటకు దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన మాత్రమే సర్వాన్ని చేయగల దేవుడు. నమ్మకముంచు దేవునిపై. ఏ భారముతో నీవున్నను ఆయన దగ్గరకు వస్తే నీకు విశ్రాంతినిచ్చి విడుదలను అనుగ్రహిస్తాడు. నీ భారం ఆయనే తీసివేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.